బ్యాక్ టు లైవ్ షో. రవి గారు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పడుతున్నారు. గతంలో కూడా మొదట్లో 17 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు కూడా ఈయన దేశవ్యాప్తంగా దీన్ని ఒక ఇష్యూ చేయాలని ప్రయత్నం చేశారు. దానికి పెద్ద స్పందన వచ్చినట్టు కనిపించట్లేదు. మళ్ళీ ఈ సందర్భాన్ని తీసుకుని ఆయన మళ్ళీ వెళ్తున్నారు. ఎంతవరకు రెస్పాన్స్ దేశవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది జాతీయ స్థాయిలో? అభిప్రాయాలు కూడా తీసుకుంటాం అన్ని పార్టీల నుంచి, ఎందుకంటే ఇవాళ మాకు వచ్చింది రేపు మీకు రావచ్చు ఇదే పరిస్థితి అనే యాంగిల్లో వారు వెళ్లే ఆలోచన. ఇప్పుడు తప్పకుండా ఈ విధంగా వేరే పార్టీ వాళ్ళని తీసుకోవడం మంచిది కదని అందరూ చెప్తారు. చెప్పడానికి అది జరుగుతున్న ఆ మేరకు. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ రాజకీయ పొందికను బట్టి విమర్శలు కేంద్రంలో వచ్చే అవకాశం చాలానే ఉంటుంది. అది నిజమే. ఎందుకంటే కాంగ్రెస్ కూడా దీనికి గురైంది. చాలా పార్టీలు ఈ ఫిరాయింపులు దీనికి గురైన పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు అదే వస్తుంది. ఆ విధంగా ఒక చట్టం చేయాలని ఒక చర్చ కనుక ఇది దారితీస్తే చాలా మంచిది. రెండోది వైఎస్ఆర్ పార్టీ కూడా దీని మీద కేంద్రీకరించాలి. వెంటనే ఏం జరగకపోయిన ఆలోచన ఒక వ్యూహాత్మకంగానే వాళ్ళు దీన్ని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదో ఒక అంశం మీద క్యాంపెయిన్ అంటే రెండు అంశాలు. ఒకటి ప్రత్యేక హోదాని ప్రధాన ఇష్యూగా చేసుకోవాలనేది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మరి వాళ్ళ ఇది ప్రధాన అవసరం. మీరన్న ప్రశ్న కూడా వైసీపీ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జూన్ లోపల ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము రాజీనామాలు చేస్తాం అన్నారు. ఎంపీలే వారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. నిజానికి రెండింటిని కూడా మేళవించి మరి వాడు ఏమైనా రాజకీయ కార్యాచరణ చేస్తారో మనకు తెలియదు. తప్పకుండా జాతీయ స్థాయిలో ఫిరాయింపుల చట్టం 84లో రాజీవ్ గాంధీ ఆయనకు 400 మంది ఉన్నారు కాబట్టి కాపాడుకోవడమే ఆయన చేశాడు. అయినా దుర్వినియోగం అవుతుందని వాజ్పేయి హయాంలో ఒక దానికి సవరణ తెచ్చారు. అది కూడా చాలటం లేదు. కొంచెం మేలైంది. అంతకుముందు 3వ వంతు అయితే చాలంటే చంద్రశేఖర్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు కేవలం ఆ లొసుగును ఉపయోగించుకొని. మరింత పటిష్టంగా దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్చకి తీస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో చక్రం తిప్పే అలవాటు ఉంది కాబట్టి ఆయన కూడా దీనికి దోహదం చేయాలని చెప్పి మనం. సురేష్ గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఈ ప్రయత్నం చేశారు. జాతీయ పార్టీలు పెద్దలను కలిశారు. మరొకసారి వెళ్తున్నారు. అంటే దీన్ని అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే దీనికి ఒక చట్టం రూపొందించబడేలా అందరినీ అభిప్రాయాలు తీసుకుని ఫోర్స్ చేయడం అనేది వారి లక్ష్యం. ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది? రెండోది, ఎంపీలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమైన రాజీనామాల విషయంలో రెండు చెప్పండి. మొదటి విషయం, పోయిన సంవత్సరం కూడా ఎప్పుడైతే 20 మంది ఎమ్మెల్యేలు మన తెలుగుదేశం పార్టీకి ఫిరాయింపు జరిగినప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు కాబట్టి మేము ఇతర నాయకుల రాజకీయ పార్టీల నాయకులతో కూడా కలవడం జరిగింది. ఇక్కడ ఈసారి మాకు అపాయింట్మెంట్ ఉంది. మధ్యాహ్నం 2:30కి ఒక ప్రతినిధి బృందం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక నేపథ్యంలో ఒక ప్రతినిధి బృందం నాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మధ్యాహ్నం కలుస్తా ఉన్నాం. రాష్ట్రపతిని కలుస్తున్నాం. రాష్ట్రపతికి ఖచ్చితంగా విశేష అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 256 ప్రకారం ఎప్పుడైతే పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందో లేకపోతే రాజ్యాంగ పరిరక్షణలో ఖచ్చితంగా రాష్ట్రపతి గారు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అంశంలోనే ఆ యొక్క క్లాజ్ను మేము చూపిస్తూ ఖచ్చితంగా మీరు ఇక్కడ జోక్యం చేసుకోండి. ఇక్కడ గవర్నర్ గారు ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి మీరు మీ స్పందన ఏంటి, మీరు దీని విధంగా ఏ విధంగా మీరు దీన్ని పరిష్కరిస్తారని స్పష్టంగా మేము అడగలుచుకున్నాం. అట్లాగే ఇతర రాజకీయ పార్టీల గురించి మేము అడుగుతున్నాం. లాస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా కలవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ ఏదైతే షెడ్యూల్ 10 ఇంప్లిమెంటేషన్ స్పీకర్ పరిధిలో పెట్టమాకండి. షెడ్యూల్ 10 ఇంప్లిమెంటేషన్ రాజ్యాంగం ఏదో మీ పరిధిలో పెట్టండి. ఇది మన ఎలక్షన్ కమిషన్ పరిధిలో తీసుకొస్తే తొందరగా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్లస్ నెంబర్ 2, ఈ కాల పరిమితి ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినట్టే ఇమీడియట్ గా ఒక డెసిషన్ తీసుకోవాలి. అన్ఎండింగ్ గా దీన్ని వాళ్ళ 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్నంత వరకు లాకుండా వచ్చి లాస్ట్ లో దాన్ని డిస్క్వాలిఫై చేయడం వల్ల ఎవరికి భయం. ఇప్పుడు ఈ ఏది ప్రధాన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తుంది? ఫిరాయింపులా ముందే పెట్టుకుంటారా, హోదాని దాని వెనకాల పెట్టారా, ఎట్లా మీరు ప్రయారిటీ ఇప్పుడు ఎట్లా? హోదా మీద మేము ఇప్పుడు చెప్పాడు. హోదా మీద మేము రెఫరెండం కింద తీసుకుంటాం. 2019 ఎలక్షన్స్ లో హోదా మేము రెఫరెండం తీసుకొని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దానికోసం తుదికంట పోరాడతాం. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు ఇది ముగిసిన అధ్యాయం లేకపోతే నోట్ల రద్దు కింద రాజీనామాల అంశము జగన్ గారు మా నాయకుల్లో స్పష్టంగా మన అసెంబ్లీ సమావేశాలు మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఎంపీలు కొంతమంది అసలు వాళ్ళతో సంప్రదించకుండా నాయకుడు ప్రకటన చేసేసారని అసంతృప్తిగా ఉన్నారు. ఎవరైతే మా దగ్గర నుంచి గెలిచిన వాళ్ళు 7 మంది ఎంపీలు ఎవరుతున్నా అందరికి విప్ జారీ చేస్తాం. ఈరోజు 2 ఎంపీలు అడపక ఉండొచ్చు. కేంద్రంలో వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పి మేము పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో కూడా 2 డిస్క్వాలిఫికేషన్ రిప్రజెంటేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. అందరికి మేము చెప్తా ఉన్నాం. ఈ 2 అంశాలు ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఏదైతే మేము ఉద్యమాలు చేస్తున్నామో రవి గారు అన్నారు ఇంతటితో ఆపొద్దండి, మేము ఇంతటితో ఆపొద్దని తెలుసుకోలేదు. రేపు నియోజకవర్గాల్లో
నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో మేము ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ధర్నాలు చేస్తాం. దీన్ని ఇక్కడ అన్ని ఏమేమి చేయాలో అన్ని చేస్తాం. ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతా ఉంది దీని మీద. ఒక చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఈ రోజు బీజేపీ మీద ఉంది, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. రైట్. భారత ప్రభుత్వం నియమించిన గవర్నర్ ఉన్న రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా చర్యలు జరుగుతున్నాయని రాష్ట్రపతి ప్రమేయం కావాలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతిని కలవబోతున్నారు. దాని మీద మీ రెస్పాన్స్ ఏమిటి? రెండోది, దేశవ్యాప్తంగా దీని ఒక పెద్ద చర్చకు తీసుకెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రధానమంత్రి ఈసారైనా వారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విషయం వినే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీరు సిఫార్సు చేస్తారు. సురేష్ గారు మాట్లాడటానికి ఎంతో అద్భుతంగా ఉంది మీరు మాట్లాడేది. మంచి మంచి ఆఫీసర్ కాబట్టి మీకు మంచి మాట్లాడే శక్తి ఉంది, బాగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్సీపీ ఏంటంటే నిప్పు ఉప్పులాగా ఉన్నాయి. ఆ వాస్తవానికి రాష్ట్రంలో ఏంటంటే ప్రత్యక్ష పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి శాసనసభలో చేసే వ్యవహారం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అయిపోయింది. ఇక్కడ మా భారతీయ జనతా పార్టీకి టీడీపీకి ఉన్నటువంటి అదేంటంటే కూరలో ఉప్పు లాంటిది, కొద్దిగా ఎక్కువైంది అనుకోండి, దాని గురించి బాధపడతాం తప్పితే బాధాకరమైన విషయం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, మాటి మాటికి గవర్నర్ అంటున్నారు. గవర్నర్ మేము నియమించిన వ్యక్తి కాదు. ఎక్కడైతే ఉన్నటువంటి గవర్నర్ ఉన్నారో ఆ గవర్నర్ మీ అందరూ గవర్నరే. అలాగే ఇప్పుడు రాష్ట్రపతి గారు కూడా దీన్ని సమర్థించరు అంటే ఎవరు సమర్థించడానికి సిద్ధంగా లేదు. మన చట్టాల్లో ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉందో దాని అందరూ ఒక్క మాట మీదకి వచ్చి కొత్త చట్టం చేసుకుంటే సరిపోతుంది. ప్రజలు ఓటు వేసి వాళ్ళు ఓటు వేసినటువంటి వాళ్ళకి మోసం చేసి వెళ్ళినటువంటి నాయకుల్ని తప్పకుండా శిక్షిస్తారనుకుంటే అలాంటి కార్యక్రమాలు కనపట్టలేదు. కారణం ఏంటంటే ప్రజలు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు. ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి విషయాల గురించి భారతీయ జనతా పార్టీకి టీడీపీకి గొడవ పెట్టడానికి మీరు మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి తప్ప రైట్ అని మీరు చెప్పండి స్పష్టంగా. మీరు తప్ప రైట్ అని స్పష్టంగా చెప్పండి. తప్పంటే దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తారు మీరు చెప్పండి. మిత్రపక్షమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అందరినీ కలుస్తారు, సో అక్కడికి వచ్చి బీజేపీ పెద్దలు కూడా కలుస్తారు. సో ఏం చెప్తారు బీజేపీ పెద్దలు ఈ అంశం మీద? ఇది ఏబిసిడి అని చెప్పి పెట్టుకోవడానికి కాదు. దీంట్లో ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో జరగాలి. ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి వాడు కారు వాడు చేసిన తప్పని కనపడుతుంది, కారు వాడు వెళ్ళేటువంటి మోటార్ సైకిల్ వాడు తప్పని కనపడుతుంది. జరుగుతున్న సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం. చేసుకోలేకపోయారు. వెళ్ళినటువంటి వాళ్ళకి ఇస్తే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి వాళ్ళ పరిస్థితి లేకపోయినా కూడా బీజేపీ దీన్ని సమర్థిస్తుంది. రామకోట గారు, బీజేపీకి ఇందులో తప్పేం కనిపించట్లేదు, జాతీయ స్థాయిలో కూడా ఇదే మాట చెప్తారంటారా? ఇక్కడ సమర్థించడం కాదండి. ఉన్న విషయం ఏంటంటే రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరగడం కోసం చేసేటువంటి క్రమంలో చేసినటువంటి దానికి మీరే అన్నారు కదా అవసరం లేదు, వాళ్ళు అలకలు ఉన్నాయండి. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీలో సమర్థులైన మరి శాసనసభ్యులు లేరా? కార్యక్రమం ఏదైనా ఉందంటే మోడీ గారే చేశారు. ఆయన ఏదైతే వాజ్పేయి గారు చేసినటువంటి రోడ్డు బాటు ఇప్పుడు వ్యవస్థలో లోపాలు ఉన్నటువంటి మాట వాస్తవం. జాతీయ స్థాయిలో చర్చ జరగాలి, చట్టానికి మార్పులు తీసుకురావాలి. దానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి, డెఫినెట్ గా ముందుంటుంది. ఎందుకంటే ఇది దాంట్లో బిగ్గెస్ట్ విక్టిమ్ తెలుగుదేశం పార్టీ. అదే చెప్పాను ఇంతకు ముందు కూడా, ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువ సార్లు నష్టపోయింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ. రెండవది, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉన్నారు ఇవాళ అసలు వాళ్ళ ఢిల్లీ పర్యటన మీద అనేక సందేహాలు ఉన్నాయి. వీళ్ళు బయటకు చెప్తుంది మాత్రమే ఈ యొక్క ఫిరాయింపుల అంశం కానీ లోపల ఉన్నది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈడీ చేసినటువంటి ఈ షెల్ కంపెనీస్ మీద దాడులు జరగటం గానీ, అందులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి అనటం గానీ, దాని వెనుక ఏదేమైనప్పటికీ కూడా మిగతా పార్టీల నుంచి ఆయన మద్దతు కోరుకుంటారా? ఎట్లా అది ఏ పార్టీ నుంచి అంటున్నాం, జాతీయ స్థాయిలో చర్చ జరగాలి, దీనికి సవరణ చేయాలి. ఆయన ఏం చేయగలుగుతారు మిగతా పార్టీలతో కలిసి? ఏది వారిని ఏ రకమైనటువంటి సహాయం అడగబోతున్నారని మనం ఆలోచించవలసినటువంటి అవసరం. అది మీకు మాకన్నా ముందర మీకే సమాచారం వస్తుంది, దాని మీద మళ్ళీ మనం చర్చిస్తాం. అది ఇదే మాట్లాడతారు. చూస్తున్నప్పుడు
మీరు ఆధారాలు ప్రూవ్ చేయండి, మీరు ఆధారాలు ప్రూవ్ చేయండి. అదిగో మీరు వెళ్ళారు, ఇదిగో హోమ్ మినిస్టర్ కలిశారు, ఇదిగో మీరు ఈ విధంగా వ్యక్తిగత విషయాల కోసం చెప్పడం కాదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, మీరు సవరణకు మేము ముందుంటామన్నారు అంటే అర్థమైంది సవరించాల్సిన అవసరం అదే తప్పు జరిగింది కదా. తప్పు జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒకే మాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఫిరాయింపుల మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళడంలో అసలు తప్పు ఏమిటి? దాని వెనకాల మళ్ళీ మీరు కేసులని ఆస్తులని ఆ అంశాన్ని ఎందుకు తీసుకొస్తారు? దాన్ని చెప్పే కంటే ముందు అసలు పర్వర్షన్ ఎవరిదో చెప్తాను. వైజాగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి నేనే ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రి అని మా దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, తొందరలో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే అది పర్వర్షన్, అది రాజకీయ పర్వర్షన్. అది ఆ రోజున అది అనైతికం కాదా? ఆ రోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దాన్ని మరి ఖండించేటువంటి పరిస్థితి లేదా? ఉద్దేశాలు ఉన్నాయా? రేణుక గారు చెప్పినట్టు ఉద్దేశాలు ఆపాదిస్తున్నారా? ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే రివర్స్ గా పర్వర్స్ గా చాలా విషయాల్లో మన వాదోపవాదాలు చూస్తుంటే అలా తయారవుతున్నాయి. దీనికి మళ్ళీ దీని ఆరోగ్యకరమైన పట్టాలు ఎక్కించడానికి అన్ని పార్టీలు కూడా కృషి చేయాల్సి ఉంటుంది. సమస్యల మీద ఇప్పుడు మిర్చి రైతులు లాంటి సమస్యలు చాలా భయంకరమైన సమస్యలు. కరువు అనేది చాలా దారుణంగా విజన్లు ఎలా ఉన్నాయి. రామకోటయ్య గారు అడిగారు, నేను మొదలే చెప్పాను, వారు ప్రశంసా విభాగం విమర్శ విభాగం కాకుండా మధ్యస్థ విభాగం కాబట్టి ఆయన విన్యాసం తప్ప ఆయన చేయగలిగింది. మూడవది, సరే వైఎస్ఆర్ పార్టీని విమర్శించడానికి ఎప్పుడు జగన్ కేసులు తేవడం జరుగుతుంటుంది. కేసులు ఉన్నప్పుడు యువతల వాళ్ళు దాన్ని తేవడం. అయితే ఎవరిని కలిసినా గానీ వాళ్ళది స్టేట్ డిప్లొమసీ ఉంటుంది, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ కూడా అది కూడా నడుస్తూనే ఉంటుంది. ఇంత ప్రచారం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఇందులో నేనెందుకు చిక్కుకోవడం, ఆ పనేదో అమిత్ షాను రామకోటయ్య గారు చేసుకుంటారు కదా అనే అభిప్రాయంతో ప్రధానమంత్రి దీంట్లోకి రాకుండా ఉండొచ్చు. కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అందరి అభిప్రాయం కూడా ఆయన విని ఇక్కడ రాష్ట్రంలో అసలు ఆంధ్రప్రదేశ్ హోదా మీరే ఇంతవరకు ప్రధానమంత్రి నోట్లో నుంచి ఒక మాట రాలేదు కదా. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన రికనింగ్ లో లేదు. నేను మొన్న కూడా మీ చట్టంలో ఏమున్నాయో అన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దయవుంచి ప్రజల్ని అనవసరమైన మార్పులు పెట్టకండి. ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూర్చే అర్థం చేసుకోండి. రామకోటయ్య గారు, సార్ లెట్ హిమ్ కమ్ అవుట్ విత్ ఎ కాంప్రహెన్సివ్. రవి గారు, రామకోటయ్య గారు, ప్రతిపక్ష నేత అపాయింట్మెంట్ ఎందుకు దొరకట్లేదు? ఆయన ఆంధ్రప్రదేశ్ హోదాకు ప్యాకేజీకి సంబంధించి ప్రధానమంత్రి గారు సమగ్ర వ్యాఖ్యలో ప్రకటన చేసే వరకు కూడా ఆయన రాష్ట్రాన్ని ఖాతరు చేయడం లేదని చాలా పొరపాటు. రాష్ట్రంలో విఘ్నులైనటువంటి ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్క విషయం, రాష్ట్రానికి ఏవైతే విభజన చట్టంలో ఉన్నాయో తూచా తప్పకుండా దానికంటే 1% ఎక్కువ సహాయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరెందుకు అంతకన్నా మెరుగైనటువంటి అవకాశం సహాయం చేస్తామన్నప్పుడే కదా ఒప్పుకుంది. దానికే కదా మొన్న చెప్తున్నారు కదా. ఆ మంచి మాట అయినా ఎందుకు చెప్పరండి మోడీ గారు? నేను ఆ రోజు ఇలా చెప్పాను, ఇప్పుడు హోదా బదులు మేము ప్యాకేజ్ ఇచ్చి అని అదైనా కానీ ఇంతవరకు ఆయన ఒక గౌరవప్రదంగా రామకోటయ్య గారు, సరే ఫిరాయింపుల గురించి కేంద్రం పెద్దలు మాట్లాడకపోవచ్చు, హోదా గురించి మాట్లాడడానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పటికీ 2-3 సార్లు చాలా స్పష్టం చేసిన అవసరం ఏంటంటే సీట్ల సంఖ్య పెంపు గురించి కసరత్తు జరుగుతోందని. సో కసరత్తు జరుగుతోందా? ఫిరాయింపులకి దానికి సంబంధం దీని మీద రెస్పాండ్ అవ్వకుండా దాని మీద మాత్రమే ఎందుకు స్పందిస్తున్నారు?
ఇది రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలకి సీట్ల సంఖ్య గురించి పరిపూర్ణంగా మాట్లాడుకున్నారండి. ఆంధ్ర రాష్ట్రానికి 50 సీట్లు, అక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సీట్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది. వాటి గురించి చర్చ జరుగుతుంది. ఇరు రాష్ట్రాల వాళ్ళు పంపించారు. దీని గురించి చర్చ విపరీతంగా జరుగుతుంది. ఒక విధంగా కాదు. దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే దేశవ్యాప్తంగా మాకు సీట్లు రాష్ట్రాల వాళ్ళు ఆగుతున్నారు. అడుగుతున్న ఏం చేయాలనే ఆలోచన జరుగుతుంది. వీటన్నింటినీ ఈ 2 రాష్ట్రాలకే పరిమితం కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తున్నారు. చేసే క్రమంలో పార్లమెంట్ సభ్యులు కూడా పెంచాల్సిన అవసరం ఉందా లేదా అని ఆలోచన చేస్తున్నారు. ఇదంతా చాలా పెద్ద చర్చ జరిగే విషయం. ఇది అంత ఈజీగా జరిగే విషయం కాదు. కానీ చర్చ మాత్రం జరుగుతుంది. చర్చ పరిపూర్ణంగా జరుగుతుంది. ఏ ఒక్క చిన్న విషయం మీదైనా సరే ఎవరైనా సరే చర్చ కనుక అడిగితే దాని గురించి మాట్లాడే విషయం గురించి పరిపూర్ణంగా ఆలోచన చేస్తున్నారు. సీట్లు పెంచడం అనే దాని గురించి పదే మాట్లాడుతున్నాం. మేము కూడా రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా ఈ చర్చ అనేది పరిపూర్ణంగా ముందుకెళ్తుంది. అంతేగాని బీజేపీ రాష్ట్రాల్లో బలపడాలనే ఒక మిషన్ తో వస్తోంది. సో పెంపు మీకు లాభమే అంటారా? ఏమండి, జాతీయ పార్టీగా పరిపూర్ణంగా ప్రజలందరికీ సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతీయ పార్టీల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీ రామకోటయ్య గారు యథాలాపంగా అన్నారో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీట్ల పెంపును మేము జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపెట్టి ఆలోచిస్తున్నాం అంటున్నారు. అదే జరిగితే ఇది కూడా మరింత కాంప్లికేట్ అవుతుందనే విషయం అర్థమవుతుంది. ఇంత సుదీర్ఘ చర్చ రాష్ట్రాల గురించి బీజేపీకి లాభం జరుగుతుందా లేదా కూడా మనకు తెలియదు. ఏదైనా ముగించాలి, ఏదో ఒక చోట ముగించి మొన్న యూపీలో ఏదో ఒక విధంగా రైతులకు ఇచ్చామంటే మహారాష్ట్ర ప్రభుత్వం మేము ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి మాకు కూడా చేయండి అని అన్నారు. అలా కాదు అయినా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాలన్నాం. ప్రతి రాష్ట్రం కూడా అప్లై చేస్తుంది, మాకు కూడా కావాలండి. అందుకని దయవుంచి అర్థం చేసుకోండి, ఇది ఒక్క రోజుతో ఆగే చర్చ కాదు. ఈ చర్చ కొనసాగుతుంది. రాబోయే సాగి అంటే అవకాశాలు అయితే మెండుగా సాగుతూ ఉంటుందంటే 2019 ఎన్నికలకు కదా టార్గెట్ పెరగాలనేది. ఈ లోపు జరిగిపోతుందా? తప్పకుండా జరగడానికి రామకోటయ్య గారు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని తూచ తప్పకుండా మేము ఎప్పటికీ ఇచ్చామన్నారు. ఇది రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందా లేదా? వారు చెప్పారు కానీ ప్రతి అంశాన్ని ఇచ్చామన్నారు కదా. దీంట్లో చర్చ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. చర్చ దేనికోసమో, మరి ఈ రోజు వారికి ఎన్ని సీట్లు ఇస్తారు, లేకపోతే వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా, లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు ఎవరైతే ఫిరాయింపుదారులు వచ్చారో వారికి చెప్తూనే ఉన్నారు పదే. ఈ రోజు వారికి ప్రధానమైన అంశం హోదా కన్నా ముందు వారికి ఇదే కావాలని చెప్పడం మనం చూడడం, కథనం కూడా చూడడం జరిగింది. ఈ రోజు ఈ సీట్ల పెంపు వల్ల వాళ్ళు లబ్ధి పొందాలని ఎవరైతే ఫిరాయింపుదారులు వచ్చారో వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం దీని మీద పోతున్నారు తప్ప ఇది రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగ ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తారు? దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా చేయాలి. రెండవది రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని సవరించాలి. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని మేము చేసేస్తా ఉంటాం. ఇది పదే 4 ధోరణి మంచి పద్ధతి కాదు. ఇప్పుడు డీలిమిటేషన్ అనేటువంటిది చట్టంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాట్లాడటం జరిగింది. నిన్న కూడా వచ్చినటువంటి వార్తల్లో ఏంటి, అతి తొందరలోనే ఇది అయిపోతుంది, ఈ పార్లమెంట్ లో పెడతాము, విత్ ఇన్ 6 months ఇది కంప్లీట్ చేయొచ్చు అంటున్నారు. దీనికి ఉన్నటువంటి 2 మార్గాల్లో మోస్ట్లీ వాళ్ళు వెళ్తున్నారు. అయితే మనము చట్టంలో ఉన్నది కోరుకుంటున్నారు కాబట్టి 2 పరిపాలన సౌలభ్యం. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే అసెంబ్లీ సీట్ల పెంపు అని అంటే మీకు స్మాలర్ కాన్స్టిట్యున్సీస్ ఎప్పుడు కూడా ప్రజలకు మరింత అందుబాటులో ఉండటానికి చిన్న నంబర్ ఉన్నప్పుడు నంబర్ అసెంబ్లీ సీట్ల పెంపు ద్వారా మనకు రాజకీయంగా స్టెబిలిటీ వస్తుందే తప్ప దాని మూలంగా రాజకీయ సంక్షోభాలు తగ్గేటువంటి అవకాశమే తప్ప. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ రామకోటయ్య గారు. విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.